హాయ్ అండి. అందరికీ మరొకసారి నమస్కారము. మరి క్లాస్ రూమ్ అన్నప్పుడు ఒక సమ్ టైం ఉంటుంది కదండి. కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ ఎట్లాగో 4, 5 క్లాసెస్ మేము చెప్పినాకనే కదండి పొద్దున ఒక 2, 3 సాయంత్రం ఒక 2 అలా అయిపోయి టైం అయిపోతుంది. మరి మీ ముందు కూడా నేను ఇది స్కూల్ అని భావించిన కాబట్టి తప్పకుండా ఒక 2, 3 అన్న ఐటమ్స్ మీకు చేసి చూపెట్టాలా ఆ యొక్క ఇండికేటర్స్ అని చెప్పి నేను అనుకొని మేము ముందు కూర్చొని అందుకే రోజు 2, 3 చేస్తున్నానండి. స్కూల్గా ఫీల్ అవుతున్నాను కాబట్టి మరి అవకాశం సమాజం అనే మీరు ఇచ్చారు కాబట్టి మీకు మరొకసారి నమస్కారాలు చెప్తున్నాను. నా యొక్క GPL GC అనేటటువంటి ప్రోగ్రామ్ను మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి. అయితే ఇప్పుడు దీంట్లో ఒకటండి, ఆడపిల్ల చదువు, సమాజం నాడు నేడులో ఆడపిల్ల చదువు గురించి మీకు తెలుసు. ఇది ఏంటంటే, లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని తెలుసు కదండి. అంటే ఆడపిల్లలు ఆనాడు ఈనాడు ఏనాడైనా కూడా పురుషులను, అప్పుడు కూడా మరి పార గడపార అలాంటివి బట్టి కూడా పురుషులతో సమానంగా ఆడవాళ్ళు చేసిన పనులు ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా పురుషులతో సమానంగా చదువుతున్నారు, అంతే సంపాదిస్తున్నారు. కాబట్టి ఎప్పుడే కానీ అబలలు కారాడవాళ్ళని చెప్పడానికి ఈ యొక్క ఆడపిల్ల చదువు అద్భుతము. అది చూడండి. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు, అది ఇది ఏమని అన్ని రంగముల ఆహాహా మగధీరులను ఎదిరించారు, ఉద్యోగాలు పెంచారు. లేచింది లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఎంత బాగుంది కదా నిజంగా. చూడు, మరి ఒక చిన్న కండక్టర్ కాడికించి మరి విమానము రోదసీలో కానీ లేకపోతే ఆకాశంలో తిరుగుతున్నటువంటి విమానంలో పైలట్ వరకు కూడా మరి స్త్రీలు పనిచేస్తున్నారు. ఎంత మరి అద్భుతం కదండి. ఒకప్పుడు మరి స్త్రీ అంటే ఏంది, ఆడ మనిషి ఇంట్లోనే గడప దాటొద్దు, ఇంట్లోనే వండి పెట్టాలి, కోడి పెట్టలాగా ఇలా ఉండింది. ఇప్పుడు అలా ఉందా? స్త్రీలు కూడా పురుషులు, ఇంకా ముఖ్యంగా చూస్తే చదువులో కానీ ఉద్యోగాలు కానీ పురుషుల కంటే కూడా ఎక్కువ మరి మంచి స్కోర్ తెస్తుండ్రు ఆడపిల్లలే. పాఠశాల మీరు రిజల్ట్ చూస్తే, మనం యాన్యువల్ రిజల్ట్స్ అన్నీ కూడా ప్రకటిస్తూ ఉంటారు టీవీలో. అప్పుడు చూస్తే పలాని పాఠశాల బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువగా ఉన్నారు ఈ ర్యాంకు లోపల. ఈ విధంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చూస్తూ ఉంటామని ఎంత హ్యాపీ అనిపిస్తుంది. మనం కూడా మహిళలం కదా. మరి అదేగా మన కుటుంబాల పిల్లలను కూడా మనము అంత చక్కగా మనము రూపుదిద్దినట్టయితే వాళ్ళ యొక్క లైఫ్ బంగారుమయం అవుతుంది కదండి. అప్పుడు